ఉచితంగా నేటి వాటిలో ఒక గౌరవ పారితోషికం కూడా నెల నెలకి డాక్టర్తో చెకప్ చేయించాం. కొన్ని మెడిసిన్స్ చాలామంది మేము పర్మనెంట్ ఒక డాక్టర్ దగ్గర పర్మనెంట్ పోతంగా రాలేకపోయింది కాబట్టి ఆ ప్రోగ్రామ్ మేము ఇప్పటికీ క్లోజ్ చేసుకున్నాము. ఈ మెడికల్ చెప్పుకొని ఇంకా మేము మీటింగ్లో ప్రపోజల్ పెట్టుకున్నాము. ఇంకా డేట్ ఏమి డిసైడ్ కాలేదు. నలుగురు కలిసి ఒక షాప్ మేము ఏర్పాటు చేసుకుంటాం. దానికి తగిన కొన్ని మిషన్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ దాన్ని మేము రికమెండేషన్ చేసి వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఉన్నాం. కాబట్టి ఎవరైనా షాప్ ఇనాగ్రేషన్ అయితే కొన్ని మిషన్ వల్ల పెట్టడానికి అవకాశం దీని ద్వారా మనం ఫ్రీ ఇవ్వడానికి మన అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఒక అటువంటి ప్రపోజల్స్ ఈరోజు ఒక 15 మందికి సర్టిఫికేట్ కోర్టు వ్యాక్సినేషన్ గారు, అలాగే దయా సేవా సాధికార సంస్థ గారు, మాధవ సేవ విశాల ప్రాంగణం అన్ని హంగులతో ఇప్పుడు సంతరించుకొని మూర్తిత్రయం అని నామం, అలాగే పర్ఫెక్ట్ సౌండ్ సిస్టమ్ ఇక్కడ ధ్యాన మందిరాలు, మాధవ సేవా సమితి, అలాగే రామకృష్ణ సేవా సమితి యొక్క ఉద్దేశాలు ఎప్పటికి కూడా ఒకటిగానే ఉంటాయి. క్రమశిక్షణ, ప్రజలకు మనం సేవ చేసే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రజల యొక్క వికాసాన్ని ఎలా పెంపొందించాలి, మానసికంగా వాళ్ళు స్థైర్యంగా ఎలా ఉండాలి. డాక్టర్ రవితేజ గారు చెప్తారు, తను కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. మానసికంగా ఎలా ఉండాలి, మనం స్థైర్యంగా ఎలా ఉండాలి, ధైర్యాన్ని విడనాడకుండా ఎలా ఉండాలి అని అన్న దానికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. పలు రకాల కార్యక్రమాలు ఈ మధ్యనే మనం నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేశాం. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే పోయిన సంవత్సరం ఆరెంజ్ రివ్యూ కార్యక్రమం చేశాం. సమ్మర్ క్యాంప్ ప్రతి సంవత్సరం స్కూల్ హాలిడే స్టార్ట్ కాగానే 40 రోజులు మంచి కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ కొటేషన్ చదవండి వచ్చినప్పుడు, ఇక్కడ మహారాజ్ మోడల్ వివేకానంద అంటాం, 40 వివేకానంద అంటాం వాళ్ళని. తను ఏమంటాడంటే, అందరినీ సమభావంతో చూస్తున్న హెచ్చు తగ్గులు లేకుండా, మన ధర్మం ఏంటంటే హెచ్చు తగ్గులు ఉండదు మన ధర్మం. సో అందరినీ సమానభావంతో చూస్తుంటేనే నువ్వు ఆధ్యాత్మికంగా ఒక మంచి వ్యక్తిగా ఎదిగినాడు. సో మరి జడ్జి గారు అన్ని కోర్టు హాజరు కావాలి, అభినందిస్తాను. సరే, దివాళీ, దసరా, న్యూ ఇయర్, సంక్రాంతి, ఉగాది ప్రతి పంటకి మనం హ్యాపీ ఫెస్టివల్ విషెస్ చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా మార్పు కోసం కోరుకుంటూ ఉంటాడు. ఆ మార్పు ఇచ్చే ప్రతి ఫెస్టివల్ కూడా మనం ఎంతో ఇష్టంగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఒక విధంగా ఇది కూడా ఒక ఫెస్టివల్. ఎందుకంటే ఆ మనిషి చేసే పనికి వేరేగా చూడగలంలో ఎంతో మహత్యం ఉంటుంది. మన డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేసే ప్రతి మేడం సునీత గారు కానీ, పద్మావతి గారు కానీ ఆ మనిషి చేసే పనిని వేరేగా చూడగలుగుతారు. కాబట్టే వాళ్ళకి మన డిస్ట్రిక్ట్లో ఇంత హైయెస్ట్ పొజిషన్ మనం ఇస్తుంటాం, వాళ్ళని ఆదరిస్తాం, గౌరవిస్తాం.
అలాగే కొన్నిసార్లు విధి వల్ల మనిషి తన వద్దు అనుకున్న పని కూడా కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది అనమాట. కాకపోతే ఎప్పుడైతే అది మనం రియలైజ్ అయ్యి ఒక మంచి పని, మన ఆత్మగౌరవాన్ని పెంచే పని, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే పని, ఒక స్కిల్ని నేర్చుకునే అవకాశం మనకి దొరికి దాంట్లో మనం ఎక్స్పర్ట్ అయ్యి మన 10 మందికి సేవ చేయగలిగితే దానికంటే పెద్ద పండుగ ఇవ్వట్లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ కమింగ్ టుడే అండ్ మీరందరికీ కూడా, ఎందుకంటే ఒక మార్పు కావాలనుకుంటాం కానీ అది తీసుకోవడం అనేది అంత సులభం కాదు. మీరందరూ కూడా ఆ మార్పు కోసం ప్రయత్నించడం చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత రామకృష్ణ మిషన్కి సంబంధించిన పెద్దలందరికీ, హాజరైనటువంటి మీ అందరికీ, మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈ వివేకానంద అనగానే మాకు గుర్తొచ్చేది, మా జుడిషియల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు మాకు వివేకానంద బోధనలే చెప్పేవాడు ఫస్ట్. ఎందుకంటే ధైర్యం రావాలి, ప్రతి మనిషి ఆ పోస్ట్ మనకు వస్తున్నాయండి, ఎంతమంది ఉంటారు, కొంచెం మానసికంగా ఒక స్ట్రగుల్ ఉంటుంది ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు. అయితే వాళ్ళు రామకృష్ణ బోధనలు చెప్పుకుంటూనే వాళ్ళు దగ్గర కోచింగ్ సెంటర్ ఉండేది, అక్కడ కూడా మాకు ఆరాధ్య దైవం వివేకానంద స్వామి చెప్పేవాడు. ఏమని అంటే ప్రతి మనిషిలోనూ ఒక స్కిల్ ఉంటుంది, అలాగే ధైర్యం కూడా ఉంటుంది. కానీ మనము కొన్ని సామాజిక పరంగా కొంత దాంతో ఏంటంటే ఆ ధైర్యాన్ని మనం ప్రదర్శించలేదు బయట. కానీ ప్రతి మనిషికి ధైర్యము, నైపుణ్యము, ప్రజ్ఞ ఇవన్నీ ఇన్హెరెంట్ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కానీ వాటిని వెతికి తీసుకునే అవకాశం అందరికీ రాదు. ఎప్పుడైతే మనం ఆ బార్ని అధిగమించి ముందుకు వెళ్తామో అప్పుడు సక్సెస్ అనేది మనకి దగ్గరకు అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా, మహిళలందరూ కూడా, ఇక్కడికి వచ్చిన వారందరూ తమ తమ భయాన్ని విడిచిపెట్టండి. ధైర్యంగా ముందుకు పోవడానికి ఇట్లా మీ మిషన్ నేర్చుకోవడం ద్వారా మీకు ఒక ఉపాధి లభిస్తుంది. తర్వాత మీరు కూడా ఎంతోమందికి నేర్పవచ్చు, ఎంతోమందికి సహాయం చేయవచ్చు, తద్వారా మీ కుటుంబ పోషణ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. ఈరోజు ఇక్కడ మనం ఫ్రీ ట్రైలరింగ్ క్లాసెస్, టైలరింగ్ కోర్సు 3 నెలల కోర్సు నుండి ప్రారంభించే ఒక కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. మా న్యాయ సేవాధికార సంస్థ తరపు నుంచి మేము అన్ని విధాల, అంటే ఎవరికైనా న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నా కానీ, లేకపోతే వల్నరబుల్ సెక్షన్ అంటే సొసైటీలో బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీహాబిలిటేషన్, ఇట్లాంటివన్నీ కూడా మా న్యాయ సేవాధికార సంస్థ తరపు నుంచి చేయాల్సి ఉంటుంది, చేసే అవకాశం మాకుంది. సో మేము న్యాయ సేవాధికార సంస్థ తరపు నుంచి చాలా ప్రోగ్రామ్సే చేస్తూ ఉన్నాము. అయితే మాకు ప్రతి 2 నెలలకు ఒక్కసారి ఎవరైతే ఈ హెచ్ఐవి పేషెంట్స్, సెక్స్ వర్కర్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఇచ్చే రేషన్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో మేము మీటింగ్ పెట్టి అందరికీ కూడా వాళ్ళ హెల్త్ గురించి కానివ్వండి, ఇలాంటి వాటి అన్నిటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలా మీటింగ్స్ జరుగుతున్న క్రమంలో మా దగ్గర 2 ట్రాన్స్జెండర్స్కి మేము మొట్టమొదటిసారిగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అవుట్సోర్సింగ్లో. అది చూసి ఆ మీటింగ్స్కి వచ్చిన సెక్స్ వర్కర్స్ చాలామంది మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మాకు కూడా ఏదైనా ఉపాధి చూపిస్తే మేము కూడా ఇందులోంచి బయటకు వచ్చేస్తాము, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునేది కానీ ఏదైనా మాకు కూడా చూపిస్తే మేము కూడా వచ్చేస్తాం, మాకు ఇందులో ఉండాలని లేదు, తప్పనిసరి పరిస్థితుల్లో ఇటు రావాల్సి వచ్చింది అని. సో అప్పటి నుంచి కూడా మేము మా ప్రయత్నాన్ని మొదలు పెట్టాము. ఒక 5 సెక్స్ వర్కర్స్కి లేబర్ కార్డ్స్ ఇప్పించి వాళ్ళు లేబర్ వర్క్ చేసి లేబర్ ఆఫీసర్ గారి సహకారంతో లేబర్ కార్డ్స్ ఇప్పించాము. సో ఇంకొక 2 సెక్స్ వర్కర్స్కి మన గ్రామ పంచాయతీలో స్వీపర్ పోస్ట్ ఇప్పించాము సార్. సో వాళ్ళిద్దరు స్వీపర్స్గా వర్క్ చేస్తున్నారు. అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఎవరినైనా రిక్వెస్ట్ చేసి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి, అందులోంచి వీళ్ళని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఈ టైలరింగ్ కోర్స్ అనేది రీసెంట్గా అనుకున్నాము. ముందు కూడా ఒకసారి ఒక ప్రయత్నం చేయడం జరిగింది కానీ అది వర్కౌట్ కాలేదు. అంటే వీళ్ళకి టైలరింగ్ కోర్స్ అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మిషన్లు ఇస్తే ఇంట్లోనే కూర్చొని కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఎంత రెడీమేడ్ బట్టలు వచ్చినా కానీ టైలరింగ్ అయితే ఎప్పుడు అది ఎవర్ గ్రీన్ ఫీల్డ్. అది చీర కొనుక్కుంటే ఖచ్చితంగా జాకెట్ కుట్టించుకోవాల్సిందే. ఇప్పుడు ఒక జాకెట్ కుడితే తక్కువలో తక్కువ 200 నుంచి 300 ఛార్జ్ చేస్తున్నారు. సో టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఒక జాకెట్ కుట్టించుకున్న రోజుకి ఒక 300 ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. అంటే పిల్లలు వదిలి బయటకు వెళ్ళాల్సిన పని ఉండదు, ఆఫీస్లని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండాల్సిన అవసరం ఉండదు.
మీరు ఎంత కష్టపడితే అంత ఆదాయం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మాకు సార్ ముందుకు రావడం జరిగింది. మేము వీళ్ళందరికీ కూడా ఉచితంగా టైలరింగ్ కోర్స్ ఇస్తాము, ఇన్స్ట్రక్టర్ కూడా మేమే పెట్టుకొని పేమెంట్ వాళ్ళకి మేమే చేసి ఫ్రీగా 3 నెలలు కోర్స్ ఇప్పిస్తామని అన్నారు. సో ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఏదైనా ఉపాధి చూపించమని, మేము చూపించడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని అందిపుచ్చుకొని దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అయితే మీదే. మీరేదో ఒక 4 రోజులు వచ్చి ఒక వారం రోజులు వచ్చి టైలరింగ్ నేర్చుకొని ఇంత కష్టంగా పడతారు, లేకపోతే ఇది మాకు రావట్లేదు, మళ్ళీ మా పాత జీవితమే బాగుంది అట్లాగే ఉంటామనుకుంటే ఎవరు కూడా మీకు సాయం చేయలేరు. ఇది పూర్తిగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకుంటే పూర్తిగా మీరు ఫోకస్డ్గా నేర్చుకుంటేనే మీకు అవుతుంది. మీ బదులు మేము నేర్చుకోలేము, మేము నేర్చుకుంటే మీకు రాదు. సో ఎవరికి వాళ్ళు అంటే సిన్సియర్గా హానెస్ట్గా నేర్చుకోవాలి. మీకోసం ఇంతమంది ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని బయటికి ఒక మంచి జీవితం ఇవ్వడానికి ఇంతమంది ముందుకు వచ్చి మీకు సహాయం చేస్తున్నారంటే అది మీరు అర్థం చేసుకొని దాన్ని మీరు నేర్చుకొని రేపటి రోజున మీరు రెస్పెక్ట్ఫుల్గా సొసైటీలో మీకు కూడా ఒక గౌరవంగా బతికే ఒక అవకాశాన్ని మీరే సంపాదించుకోవాలి. ఎవరైనా చేస్తున్న సాయాన్ని అందిపుచ్చుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి మేము చేస్తాం కానీ ప్రతిరోజు ఎవరు మేము వెంటుండి తీసుకురారు ఇక్కడికి. ప్రతిరోజు మీరు వస్తున్నారా లేదా, నేర్చుకుంటున్నారా లేదా అని చూడాల్సిన బాధ్యత కూడా మాది కాదు. నేర్చుకుంటే బాగుపడతారు, లేకపోతే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు. మేము చేస్తున్న ప్రయత్నం అంటే మా ప్రయత్నానికి అర్థం లేకుండా అయిపోతారు. దానివల్ల ఇంకెవరికైనా ఇప్పిస్తే కూడా ఇంకొకళ్ళు అది అందుకొని పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మేము మీకోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నామంటే మీరందరూ అడుగుతున్నారు, అందులోంచి బయటికి రావాలని చూస్తున్నారు కాబట్టి దానికోసమే మా ఈ ప్రయత్నం. అది మీరందరూ అర్థం చేసుకొని ఈ టైలరింగ్ కోర్సుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకొని మంచి టైలర్స్గా బయటికి రావాలని కోరుకుంటున్నాము. అలాగే 3 months కోర్స్ కాబట్టి ఈ 3 నెలల్లో మీ కోర్సు పూర్తి చేసేలోపు మేము స్పాన్సర్స్తో కూడా మాట్లాడుతున్నాము. మీ టైలరింగ్ కోర్స్ అయిపోయే టైంకి మీకు అందరికీ మిషన్లు కూడా ఉచితంగా ఇప్పించే ఏర్పాట్లు చేయడానికి కూడా చూస్తున్నాము. అంటే వేరువేరుగా దాతలు అందరినీ కూడా సంప్రదించడం స్టార్ట్ చేశాము. మేము ఆల్రెడీ ఈ కోర్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ మేమైతే ఆల్రెడీ దాతలతో మాట్లాడడం జరుగుతుంది. ఒకళ్ళిద్దరు ముందుకు వచ్చారు. ఒక్కొక్కళ్ళకి ఇచ్చినా కానీ మీకు అందరికీ కూడా ఈ 3 నెలలు అయిపోయేసరికి మిషన్లు ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకొని మీరందరూ కూడా ఈ కోర్సుని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు సార్, మీ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయని మీరు రిపోర్ట్ చేశారు. తర్వాత మేము తెలుసుకుంటే మాకు తెలిసినవి కూడా చాలా ఉన్నాయి. మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నారు, ఎవరికి ఎట్లా హెల్ప్ చేస్తున్నారని. సో మీకు కూడా ఆ దేవుడు ఇంకా ఎక్కువ ఆరోగ్యం ఆయుష్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగం అయితే ఉంటుంది. కాబట్టి మీకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్కి చేసిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మీకు అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు కోర్స్ నేర్చుకుంటేనే మీరు మీ జీవితాన్ని మీరే బాగు చేసుకుంటారు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లో లేదు. అది ఎలా ఉండాలనేది నిర్ణయించుకునే ఇది కూడా మీకే ఉంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా నేర్చుకోండి. కష్టమైనా నేర్చుకోవాల్సిందే. ఏది అసాధ్యమైతే ఏది కాదు. 4 రోజులు లేట్ అవుతుందేమో ఏదైనా నేర్చుకోవడానికి, కానీ నేర్చుకోవాలన్న తపన మీకు ఉంటే ఖచ్చితంగా 100% మీరు పూర్తి స్థాయిలో నేర్చుకుంటారు. అలాగే ఇన్స్ట్రక్టర్ మేడంకి కూడా థ్యాంక్ యూ మ్యామ్. కొంచెం మీరు ఎక్కువ ఓపికగా చెప్పాల్సి ఉంటుంది వీళ్ళకి. అంటే ఫస్ట్ టైం వాళ్ళు దాని నుంచి బయటకు వస్తున్నారు కాబట్టి మీ ఇంకొద్దిగా మామూలు కంటే కొద్దిగా ఎక్కువ ఓపికగా చెప్పాలి. మీకు కూడా థ్యాంక్ యూ అందరికీ. చూడలేదు ఇదివరకే మనకు పెద్ద అవకాశం. ఈ ట్రైనింగ్ కంప్లీట్ సరిగ్గా చేసి మళ్ళీ మీరు నేర్చుకున్న కళను చూపించాలి. ఇందులో ఒక కళే. ఆ కళకు మళ్ళీ వారిని పిలిచి సర్టిఫికెట్లు ఇప్పిస్తాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టిస్తున్నారు. రోజు తల్లి చేయగలుగుతున్నారు, అమ్మని చేయగలుగుతారు. చాలా పెద్ద
అది మాకు అవకాశం ఇది కూడా అది చేస్తుంటే నాకు తెలిసి నిజామాబాద్లో ఇంతవరకు ఏ జడ్జి గారు కూడా ఇలా నిర్వహించలేదు. వారికి చాలా అందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వారే చూసుకున్న కొంతమంది మనం నేర్చుకోవడం చాలా దగ్గర డబ్బులు బాగుంటాయి, కానీ హృదయం ఉండాలి. ఏదైతే కార్యక్రమం నడిపానంటే హృదయం అనేది అవకాశాన్ని అందరం కూడా